ఉత్తరప్రదేశ్లో కొత్త పెళ్లి కూతురు ఫస్ట్ నైట్ రోజే మొగుడి ప్రాణం తీసేసింది. ఎంత చిన్న వయసులో ఎంతటి నేర స్వభావం ఉంటుందా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఆ నీచురాలు చేసిన పనికి అమాయకుడు చనిపోయాడు. ఆ సైకో బ్యూటీ నేరానికి ఓ కుటుంబం మొత్తం జీవితాంతం శాపానికి గురైంది. పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసిన ఈ క్రైమ్ స్టోరీ చూద్దాం. ఉత్తరప్రదేశ్లోని అమీలా దగ్గరలోని గ్రామం దోహ్రీఘాట్. పెళ్లి కొడుకు లవకుశ్ ఇల్లు కోలాహలంగా ఉంది. అప్పటికి పెళ్లే 5 రోజులైంది. బంధువులు దాదాపుగా వెళ్లిపోయారు. కానీ ఇంకా దగ్గరి బంధువులు ఇంట్లోనే ఉన్నారు. దీంతో ఇల్లంతా సందడిగా మారింది. అయితే 6వ రోజు శోభనం ఏర్పాట్లు చేశారు బంధువులు. లవకుశ్ తన భార్య పాయల్తో తొలి రాత్రిని ఎంజాయ్ చేయాలనుకున్నాడు. అయితే బంధువులు కొంతమంది ఇంకా ఉండిపోయారు. అదేమో ఇరికిల్లు. కానీ అక్కడే శోభనం ఏర్పాట్లు చేశారు. అయితే ఊరికి కాస్త దూరంలో, అంటే ఊరికి బయట విశాలమైన ప్రాంతంలో కొత్త ఇల్లు నిర్మించాడు లవకుశ్ తండ్రి ఘనశ్యామ్. పెళ్లి కార్యక్రమాలు చేసే సమయంలోనే గృహప్రవేశం కూడా మంచి రోజులు వచ్చాయని ఫిబ్రవరి 10వ తేదీనే చేసేశారు. కొంతమంది బంధువుల బసకు కూడా అక్కడ ఏర్పాట్లు చేశారు. అయితే లవకుశ్ ఏమన్నాడంటే, ఇది ఇరికిల్లు కాబట్టి శోభనం కూడా కొత్త ఇంట్లోనే చేసుకుంటాం నానా అని తన తండ్రికి చెప్పాడు. కానీ తండ్రి వద్దని వారించాడు. అయితే నాకిక్కడ ఇబ్బందిగా ఉంది, నాకు సిగ్గవుతుంది, ఇరికింట్లో ఎలా ఒకే గదిలో శోభనం చేసుకోవాలన్నాడు లవకుశ్. సరేనని తండ్రి కూడా ఒప్పుకున్నాడు. అదీ కాక వ్యాలంటైన్స్ డే రోజు కూడా కావడంతో తొలి రాత్రిని జీవితాంతం గుర్తుండిపోయేలా మధుర స్మృతిగా మార్చుకోవాలనుకున్నాడు లవకుశ్. లవకుశ్ కోరిక మేరకు కొత్త బెడ్ ని కొత్త ఇంటికి పంపించారు. శోభనం గదిని లవకుశ్ కోసం దగ్గర వారంతా అందంగా అలంకరించారు. రాత్రి సమయంలో భోజనం తర్వాత రాత్రి 8 గంటలకు కొత్త ఇంటికి కొత్త పెళ్లికొడుకు లవకుశ్ భార్య పాయల్ను అక్కడికి పంపించారు. మంచినీళ్ల దగ్గర నుంచి సర్వం ఏర్పాట్లు చేశారు. కొత్త ఫ్యాన్ తో పాటు టేబుల్ ఫ్యాన్ కూడా అందుబాటులో ఉంచారు. అయితే కాపలాగా తాత పడుకుంటానన్నాడు. కానీ లవకుశ్ వద్దన్నాడు. చల్లగా ఉంది, దోమలు కూడా ఉన్నాయి, వద్దులే అన్నాడు. సరేనని ఇక ఒంటరిగా రాత్రి సమయంలో కొత్త జంటను ఇంట్లోకి పంపించి వచ్చారు. ఇక శోభనం కోసం లవకుశ్ చాలా ఖుషిగా ఉన్నాడు. అయితే తెల్లవారుజామున 4 గంటలకు పాయల్ తన మామ ఘనశ్యామ్కు ఫోన్ చేసి బాంబు లాంటి వార్త చెప్పింది. బయటకు వెళ్లిన ఘనశ్యామ్ తిరిగి రాలేదు. వెంటనే వస్తానన్నాడు. కానీ ఇంతవరకు రాలేదని చెప్పింది. అదేంటి ఇంత ఆలస్యంగా చెబుతున్నావు, అసలు బయటికి ఎందుకు వెళ్ళాడని నిలదీశాడు. మనకు ఇప్పుడే పిల్లల వద్దని, సేఫ్టీ కోసం బయటికి వెళ్ళాడని చెప్పింది. తాను వద్దని వారించినా వినలేదని ఏడుస్తూ చెప్పింది పాయల్. దీంతో కుటుంబం మొత్తం కొత్త ఇంటికి వెళ్లి చూశారు. అక్కడ ఏమీ కనిపించలేదు. దీంతో గ్రామం మొత్తం వెతికారు. ఆ తర్వాత ఉదయం 6 గంటలకు లవకుశ్ మృతదేహం గ్రామ చెరువులో తేలుతూ కనిపించింది. దీంతో అంతా షాక్ అయ్యారు. పాపం చనిపోయిన లవకుశ్ మీద ఎన్నో కమెంట్స్ వినిపించాయి. మగతనం లేక, ఆ విషయం బయటకు చెప్పలేక శోభనం రోజునే ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. ఈలోపు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడంతో పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. పోస్ట్ మార్టం చేయించగా అసలు విషయం బయటపడింది. గొంతు నులుము చంపేశారని డాక్టర్లు నివేదిక ఇచ్చారు. ఈత వచ్చిన లవకుశ్ నీళ్లలోకి దూకి చనిపోయే ఛాన్స్ కూడా లేదు. దీంతో మొదటి అనుమానం పాయల్ మీదకే మళ్ళింది. వెంటనే లవకుశ్ భార్య పాయల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఆమె కాల్ డేటాను పరిశీలించగా పెళ్లికి ముందు నుంచి ఒక వ్యక్తితో దాదాపు 100 సార్లకు పైగా మాట్లాడినట్లు గుర్తించారు. అంతేకాదు శోభనం రోజున కూడా రాత్రి 10 గంటలకు పాయల్ ఫోన్ నుంచి కాల్ కూడా వెళ్ళింది. దీంతో అతనెవరాని పరిశీలించగా తమ గ్రామానికే చెందిన దినేష్ అనే యువకుడని తేలింది. దీంతో దినేష్ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరోవైపు పాయల్ను కూడా తమదైన శైలిలో ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. దీరానాంగ్ గ్రామానికి చెందిన పాయల్ దినేష్ యాదవ్లు గత 5 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. శారీరకంగా కూడా దగ్గరయ్యారు. ఎంతలా అంటే 4 సార్లు అబార్షన్ కూడా చేయించుకుంది పాయల్. దినేష్ అంటే ఆమెకు పిచ్చి. ఇటు దినేష్ కూడా పాయల్ను తెగ ప్రేమించేశాడు. ఇద్దరు కలిసి 5 ఏళ్లుగా ఎంజాయ్ చేశారు. కేవలం పెళ్లి మాత్రమే కాలేదు, సమయం దొరికినప్పుడల్లా వీరిద్దరూ కూడా శారీరకంగా కలుసుకుని ఎంజాయ్ చేసేవారు. సినిమాలు, షికార్లకైతే అంతే లేదు. అయితే పాయల్ ప్రేమ విషయం కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో పాయల్ను తిట్టిపోశారు. చంపుతామని భయపెట్టారు తల్లిదండ్రులు, సోదరులు. కానీ తాను దినేష్ ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది. వారు మాత్రం ఒప్పుకోలేదు. దినేష్ కూడా నిన్ను పెళ్లి చేసుకోడు, ఎందుకంటే అతని తండ్రి కూడా ఒప్పుకోడని చెప్పారు. పాయల్ దినేష్ల కులాలు కూడా వేరు. పైగా దినేష్ కుటుంబం చాలా రిచ్. కానీ ఈ దినేష్ మాత్రం పాయల్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. అయినా కూడా పాయల్కు బలవంతంగా పెళ్లి ఏర్పాట్లు చేశారు. అప్పుడే ఘనశ్యామ్ ఏకైక కొడుకు లవకుశ్తో సంబంధం కుదిర్చారు. ఇక అందంగా ఉందని తొలి చూపులోనే పాయల్ను పెళ్లి చేసుకునేందుకు ఓకే చెప్పేశాడు. కానీ లవకుశ్ గ్లామర్ ఆమెకు నచ్చలేదు. దినేష్తోనే తన జీవితం అనుకుంది. ఇటు గ్లామర్ లో కూడా లవకుశ్ తన ప్రియుడికి సాటి రాడు. చదువులో కూడా దినేష్ ఎక్కువే. డిగ్రీ పూర్తి చేసి వ్యాపారం చేసుకుంటున్నాడు. మరోవైపు లవకుశ్ కు 25 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. మొత్తానికి అతని తండ్రి కూడా ధనవంతుడే. అందుకే పాయల్ను ఆ కుటుంబానికి కోడలుగా పంపాలనుకున్నారు. తల్లిదండ్రులు, సోదరులు బెదిరించడంతో మొత్తానికి పెళ్లికి ఒప్పుకుంది పాయల్. కానీ ఆమె మనసులో వేరే కథ ఉంది. ప్రియుడికి చెప్పుకొని రోజు ఏడ్చేది.
తాను లేపుకెళ్తానని తనతో వస్తావా అన్నాడు దినేష్. నువ్వు చెబితే చావడానికైనా వస్తానని చెప్పింది. మరి అలాంటప్పుడు ఇద్దరూ లేచిపోతే సరిపోయేది. కానీ పాపం అమాయకుడైన లవకుశ్ జీవితంతో ఆడుకుంది నీచురాలు. పెళ్లి కుదిరినా కూడా ఎప్పుడు ప్రియుడితోనే ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. వీలు కుదిరితే స్నేహితురాలు ఇంటికి దినేష్ని పిలిపించుకొని ఎంజాయ్ కూడా చేసేది. కానీ ఇష్టం లేకున్నా కూడా లవకుశ్ని పెళ్లి చేసుకుంది. ఇక ఆ పెళ్లికి దినేష్ కూడా వచ్చాడు. స్నేహితులతో వచ్చి భోజనం కూడా చేసెళ్ళాడు. సరిగ్గా 5 రోజుల తర్వాత గ్రామ శివార్లోని కొత్తింట్లో శోభనం ఏర్పాట్లు జరుగుతుండగానే తన ప్రియుడికి ఫోన్ చేసింది పాయల్. నేను నా కొత్త మొగుడు గ్రామ శివార్లో ఉన్న కొత్తింటికి వెళుతున్నాం. మా శోభనం కూడా అక్కడే. ముహూర్తం కూడా పెట్టేశారు. అక్కడ ఎవరు ఉండరు. పక్కన ఇళ్ళు కూడా లేవు. నిన్ను కాదని నేను నా మొగుడితో శరీరం పంచుకోలేను. నువ్వు ఏదైనా చేసి ఇక్కడ నుంచి తీసుకెళ్ళమని ఏడ్చింది. అప్పుడే దినేష్ తన మనసులోని మాట చెప్పాడు. నీ మొగుడు నీ మీద చెయ్యి వేయకముందే చంపేస్తానన్నాడు. అవునా, అయితే తొందరగా ఆ పని చేయమంది పాయల్. నేను అతని దగ్గరే కూర్చొని రాత్రి 11 గంటల వరకు మాటల్లో పెడతాను. నీకోసం గడియ కూడా తీసించుతాను, త్వరగా వచ్చేయమని చెప్పింది. సరేనన్నాడు దినేష్. సరిగ్గా రాత్రి 10:30 తర్వాత దినేష్ తన స్నేహితుడు అభిషేక్ని తీసుకొని ఇంటి ప్రహరీ దూకాడు. కొత్తింటి తలుపు తీసే ఉంది. ఇంటి ఆవరణలో లైట్లు కూడా వెలుగుతూనే ఉన్నాయి. మెల్లిగా ఇంట్లోకి చొరబడ్డారు. ఇక బెడ్ మీద పడుకొని లవకుశ్ కబుర్లు చెబుతున్నాడు. పక్కనే కూర్చొని మాయమాటలు చెబుతోంది పాయల్. అప్పుడే ప్రియుడి దినేష్, అతని ఫ్రెండ్ అభిషేక్ శోభనం గదిలోకి వచ్చారు. వారిని చూసి లవకుశ్ షాక్ అయిపోయాడు. మీరెవరో అంటూనే వారిని బయటకు పంపేందుకు లేచాడు. అప్పుడే దినేష్, అభిషేక్, పాయలు కలిసి టవల్తో మెడకు ఊరేసి ముగ్గురు కలిసి చనిపోయే వరకు నొక్కారు. కాళ్ల పారాని ఆరకముందే అదే కాళ్లతో మొగుడి గొంతుపై నొక్కింది. చేతులకు ఉన్న మెహందీ కూడా పోలేదు. అదే చేతులతో గొంతు పిసికింది. అందమైన భార్య వచ్చిందనుకున్న లవకుశ్ హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత మృతదేహాన్ని దినేష్, అభిషేకులు బైక్ పై తీసుకెళ్లి దగ్గరలోని చెరువులో పడేసొచ్చారు. ఆ రోజు అదే శోభనం గదిలో స్వీట్లు పండ్లు తింటూ పాలు తాగి తన ప్రియురాలతో తొలి రాత్రి తను చేసుకున్నాడు. లవకుశ్ శోభనం బెట్ను తన భర్త కోసం అలంకరిస్తే ప్రియుడితో మజా చేసుకుంది పాయల్. అయితే గ్రామం కావడంతో ఉదయం 4 గంటలకే రైతులు నిద్రలేస్తారనే భయంతో ప్రియుడిని పంపించేసింది. బెడ్ని నీట్గా సర్దింది. ఆ తర్వాత తన మామకు ఫోన్ చేసి లవకుశ్ బయటకు వెళ్ళి రాలేదు, సేఫ్టీ కోసమని వెళ్ళాడు, నేను వద్దన్నా వినలేదు, తిరిగి రాలేదు, నేను వెయిట్ చేస్తూ ఉన్నాను, నాకు నిద్ర పట్టేసింది, లేచి చూస్తే ఇంకా లవకుశ్ రాలేదు, ఫోన్ కూడా తీసుకెళ్లలేదని మామకు చెప్పింది. ఆ తర్వాత పోలీసులు మిగతా కథను బయట పెట్టించారు. బహుశా ఇంతటి నీచురాలు ఎక్కడా ఉండదేమో. శోభనం రోజునే కట్టుకున్న మొగుడిని ప్రియుడితో చంపించింది. ఇప్పుడు ఇద్దరు జైలుకెళ్లారు. హత్యకు సహకరించిన అభిషేక్ పరారీలో ఉన్నాడని పోలీసులు మీడియాకు తెలియజేశారు. విషాదకరమైన విషయం ఏంటంటే పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు పెళ్లి కొడుకు బంధువులు పెట్టిన చెరలోనే ఉంది పెళ్లి కూతురు. లవకుశ్ కట్టిన తాళి కూడా అలాగే ఉంది. కానీ లవకుశ్ మాత్రం బతికిలేడు. ఇక ఒక్కగానొక్క కొడుకు పెళ్లైన 5 రోజులకే హత్యకు గురి కావడంతో తల్లిదండ్రుల గుండెలు అవిశాల రోధించారు. అయితే ఫస్ట్ నైట్ మర్డర్గా యూపీలో ఈ హత్య సంచలనం సృష్టించింది. వైరల్ వార్తగా జనాలను, పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రేమించుకుంటే లేచిపోవాలి కానీ అమాయకుల ప్రాణాలు తీయొద్దంటున్నారు నెటిజన్లు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇప్పుడు అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.